ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 28వ తేదీన బుధవారం రోజున అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతున్నారు. కనుక ఆ వ్యక్తి ఎవరు, మిమ్మల్ని రహస్యంగా అయితే ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ సింహరాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరికి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలా వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేవి కూడా పూర్తిగా అయితే మన ఛానల్ అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక ఈ సింహరాశి వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి చాలా పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సూర్య అనుగ్రహం అనేది కూడా చాలా ఉండటం వల్ల వీరికి మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక వీరు చాలా అదృష్టవంతులు కూడా అని చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలు నష్టాలు ఎక్కువగా వస్తాయి కనుక ఈ రాశి వారికి అయితే ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం అయితే బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా వీరికి అంత పెద్ద కష్టాలు అనేవి వీరికి బాధించలేవు. ఎందుకంటే సూర్యుడి అనుగ్రహం ఉండటం వల్ల మంచి ఫలితాలు అయితే వీరికి వస్తాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సింహరాశి వారికి అనేది రాశి చక్రంలో 5వ రాశి కాబట్టి 5 అంటే అదృష్ట సంఖ్య. ఈ 5 అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అదృష్ట సంఖ్య ఈ 5 కాబట్టి రాశి వారికి లక్ష్మీదేవి దీవెనలు అనేవి రాశి వారికి చాలా పుష్కలంగా అయితే ఉంటాయి. అలాగే మనము అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు కనిపిస్తాయి. జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగలు వంటి ఎన్నో రకాల జంతువులు అయితే ఉంటాయి. కానీ ఎన్ని రకాలు ఉన్న సింహం అనేది అడవికి రారాజు అని చెప్పాలి. అంటే కేవలం సింహం మాత్రమే. ఎందుకు అంటే సింహంకు ఉన్న ధైర్యం కానీ, అలాగే దానికి ఉన్న తెలివితేటలు కానీ, గర్వం కానీ, పొగరు కానీ, ఇలా ప్రతిదీ కూడా సింహంలో మనకైతే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. సింహం ఎక్కడ ఉన్నా తగ్గకుండా ముందు అడుగుకైతే వేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది. అలాగే రాశి వారిలో పుట్టిన వారికి కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడ ఎలా ఉండాలి అనేది వీరికైతే బాగా అయితే తెలుసు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క గంభీరతత్వం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందో అంత సహనం కూడా ఉంటుంది. అంటే ఎవరైనా వీరిని రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు తర్వాత మంచిగా అయితే ఉంటారు. ఇక మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇతరులకి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారికి వీరి జీవితంలో ప్రేమ, అందం, కళ మరియు సామాజిక సామరస్యం అనేవి కూడా ప్రధాన పాత్ర అనేవి పోషిస్తూ ఉంటాయి. ఇక ఈ సింహరాశి వారు సహజంగానే మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరిని ఇట్టే ఆకర్షించే గుణం వీరికి స్వంతం. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో శాంతిని, సమతుల్యాన్ని నెలకొల్పడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఏ విషయంలోనైనా న్యాయంగా అయితే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎవరికైనా అన్యాయం జరిగినా చూసి ఊరుకోలేరు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేది చక్ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి. అందువల్ల ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ అస్సలు ఊరుకోలేరు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు పట్టుదల అనేది రాశి వారికి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే ఏ పనైనా ఖచ్చితంగా చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇతరుల మనసును నొప్పించకుండా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగల సామరస్యం ఈ సింహ రాశి వారికి అయితే ఉంటుంది. వీరు కొన్నిసార్లు అనవసరమైన గొడవలకు నివారించడానికి తమ అసలు అభిప్రాయాలను దాచిపెట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతరుల ఆమోదాన్ని కోరుకోవడం వీరి స్వభావంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. వారి చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమకు ఇంట్లో లేదా కార్యాలయంలో ఒక చక్కటి కళాత్మక వస్తువులను, సౌందర్యాన్ని పెంచే ఏర్పాట్లయితే చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వీరికి శత్రువుల కంటే స్నేహ తత్వం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అనేది వీరి నైజం అని చెప్పుకోవచ్చు. అందుకే వీరికి ఎక్కువగా అయితే శత్రువుల కంటే మిత్రులు అనేది చాలా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారికి. ఇక వీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు.
ఇక ఒంటరిగా పనిచేసే వాతావరణం కంటే ఇతరులతో కలిసి పనిచేసే చోట ఎక్కువగా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు ఈ రాశివారు. వీరు నాయకత్వ లక్షణాలు కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఇక వీరు ప్రధాన బలహీనత ఏమిటంటే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే దానిలోని లాభాలు, నష్టాలను పదే పదే తూకం వేస్తారు. ఇక ఈ కారణంగా అయితే చిన్న చిన్న విషయాలకు కూడా త్వరగా నిర్ణయం తీసుకోలేక సమయాన్ని వృధా అయితే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు పైపై మెరుగులకే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అంటే లోతైన విషయాల కంటే కనిపించే ఆకర్షణకు ఎక్కువగా అయితే విలువను ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఘర్షణలకు అస్సలు ఇష్టపడరు. అంటే అందువల్ల సమస్యలు పరిష్కరించడానికి బదులు వాటిని వాయిదా చేయడానికి లేదా పూర్తిగా నివారించడానికి ప్రయత్నించవచ్చు. ఇక ఇతరులను సంతోషం పెట్టాలనే కోరికలు వారు కొన్నిసార్లు తమ సొంత అవసరాలను లేదా ఇష్టాలను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఈ రోజున చాలా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి దైవ అనుగ్రహం అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఈ రోజునైతే చాలా పుష్కలంగా ఉండటం వల్ల మరి మీరు చేసే పనుల్లో అన్నీ కూడా సాఫీగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. అలాగే ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి గోచర ఫలితాలను పరిశీలించినట్లయితే ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఉందండి. అదే విషయం ఏమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని అయితే రహస్యంగా అయితే అమితంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటది. వారు కేవలం మిమ్మల్ని ఇష్టపడడం మాత్రమే కాదు, మీ జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉండాలని, మీరు ఆర్థికంగా స్థిరపడాలని, అంటే మీరు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని పరితాపిస్తూ ఉంటారు. అది వారి ప్రేమ. మీ ఎదుగుదల కోసం వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీపై. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. వారు మీకోసం ఇంతలా పడుతున్న మీరు మాత్రం ఆ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. మనిషి నైజం ఇలా ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాలలో అభిమానం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అదేమిటంటే మనకి అర్థం కాదు. కారణం లేకుండా వారి భావం కోరుకుంటాం, కానీ సరిగ్గా మీ పట్ల ఆ వ్యక్తికి ఉన్న భావన కూడా అటువంటిది. అసలు మ్యాటర్ ఏమిటంటే మీరు బాగుండాలని, మీ ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండాలని, మీరు ఎప్పుడు కూడా సమస్యలో కానీ మీరు బాధలో ఉండకూడదు అనేది, మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని అయితే వారైతే మిమ్మల్ని కోరుకుంటూ ఉంటారు. ఇక ఇది ఆకర్షణ అని చెప్పలేం, ప్రేమ అని కూడా చెప్పలేం, ఇష్టం అని కూడా చెప్పలేము. ఇది అని ఖచ్చితంగా నిర్వహించలేని ఒక బంధం అది. ఏంటో తెలియదు, కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని వారు మీ మీద పెంచుకుంటూ ఉన్నారండి. అలా మీ మీద అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి మీ జీవితంలోకి అయితే ఈరోజైతే ఒకరు ఉన్నారు. అది అస్సలు పాయింట్. మీ జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని, మీరు మంచిగా ఉండాలని అయితే వారు ఆరాటపడుతూ ఉన్నారు. మీకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా వారికే కష్టం వచ్చినట్లుగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగాలని, మీ జీవితం అద్భుతంగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ కూడా జరగాలని అయితే వాళ్ళు చాలా కూడా త్రపిస్తూ అయితే ఉంటారు. ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడడం అనేది జరగడం వల్ల ఇలాంటివి అయితే వారు కోరుకుంటూ ఉంటారు. ఇక వారికి తోచిన సాయం కూడా ఖచ్చితంగా అయితే మీకు తెలియకుండానో తెలుసు అయితే ఖచ్చితంగా అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎవరో అనేది మీరు ఖచ్చితంగా ఈ రోజున గ్రహించగలిగే స్థితులు, గ్రహస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. కనుక ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు గ్రహస్థితుల ప్రభావం వల్ల కూడా ఈ రోజున ఏర్పడవచ్చు. ఎందుకంటే వారు చేసే పనుల వల్ల మీకు డౌట్ రావడమా, మీరు చేసే ఏ దాని వల్లైనా ఖచ్చితంగా వారు ఎవరో అనేది తెలియడం, వారి వల్ల ఎలాంటి ప్రేమ మీపై ఉందో అయితే తెలుసుకోవడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి వల్ల అయితే మీకు ఇలాంటివనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏవైనా పనులు ఆగిపోయినా కానీ వారు చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వారి వల్ల మీ యొక్క ఆగిపోయినటువంటి పనులు కూడా చేయించుకుంటారు. ఆ పనులు కూడా సాఫీగా అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి.